అన్న డీజే టిల్లు 2 సినిమా అయితే చాలా బాగుందన్న. ఎక్కడ అసలుకి కొద్దిగా కూడా బోర్ కొట్టదు. అసలుకి ఉన్నంత సేపు కూడా ఎంగేజ్ అవుతుంటాం. అంటే రొటీన్గా అనిపించినా కానీ ఆ సర్కిల్ ఉన్నా కానీ ఎక్కడ డిసప్పాయింట్ ఒక పంచ అంటే టప 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 పడుతుంటే కదా మామూలుగా ఉండదు. అసలుకి అనుపమ అసలుకి ఓ లక సాంగ్ అయితే మామూలు ఎంజాయ్ చేయము. అసలుకి లిప్ కిస్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ అనుపమ ఫ్యాన్సే కొద్దిగా ఆపేనరా బాబు, ఇంకా బ్రహ్మానందం అంటారు కదా అది రోలర్ దాంట్లో ఆపేనరా ఇంకెంతసేపు అన్నట్టు అలా అనిపిస్తుంది అనుపమ ఫ్యాన్స్కి. అయితే సినిమా మాత్రము చాలా బాగా అనిపించి కామెడీ అయితే అసలు టైమింగ్ సిద్ధు జొన్నలు గడ్డ ఒక్కడే అసలుకి ఏమన్నా అసలుకి రా తాగినంత మాత్రం నువ్వు రా అయిపోవు ఇలా కొన్ని డైలాగ్స్ అనేది అయిపోయి అది కూడా పనికిరాడన మామూలు కాదు. ఆ టైమింగ్స్ ఆ ఎంజాయ్ ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అంటే 1 లాగా అనిపించినా కానీ 2 మాత్రము అసలుకి ఇంకా చెప్పకూడదు కామెడీ. కానీ ఆ సాంగ్స్ కూడా రొమాన్స్ అసలుకి పీక్స్లో ఉంది. సాంగ్ కూడా రింగుల జుట్టు చూసి పడిపోయిన ఆ సాంగ్ డీజే టిల్లు చూడు బోల్డ్ అని ఎందుకు ఆడ సిచ్యువేషన్ తగ్గట్టు చేసింది ఆమె. అలా అయితే చూడకండి, ఆడ సినిమాలాగా చూడండి. అవుట్ ఆఫ్ అంతే, అది ఒక మూవీలా మ్యూజిక్ బాగుందన్న. మ్యూజిక్ కానీ కామెడీ కానీ చెప్తున్నా కదన్నా, ఎక్కడ అసలు ఫస్ట్ హాఫే బాగుంది, సెకండ్ హాఫ్ తగ్గుతుందేమో అనుకుంటాం. సెకండ్ హాఫ్ కూడా మామూలుగా ఉండదు. అసలు క్లైమాక్స్లో కూడా అసలు మామూలు ఉండదు. ట్విస్ట్లు చాలా ఒక రెంట్రీ ఉంటుంది. మనము ఏదైనా అంటే ఇప్పుడు కొందరు ట్విస్ట్లు చేస్తున్నారు. ట్విస్ట్లు చెప్పేస్తే ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది అన్న సినిమా చూసే వాళ్ళకి. ఆ ఎంగేజింగ్ ఉంటుంది, ఎవరు ఎంట్రీ ఉంటుంది ఏం కథ అనేది అవి మాత్రం బాగుండే అనమాట. కొన్ని ట్విస్ట్లు అనేవి లాస్ట్లో కూడా క్లైమాక్స్లో కూడా మంచి ట్విస్ట్లతో ఉన్నాయి. డీజే టిల్లు 3 కూడా రావాలనుకుంటున్నా నేను. రెండోసారి కూడా డీజే టిల్లు 2 చూసొస్తా. ఎందుకంటే ఆ పంచులు ఆ డైలాగులు అసలుకి మామూలు అనిపిస్తాయి. ఆ లవ్ సీన్స్ కూడా మళ్ళీ చూద్దాం అనిపిస్తుంది.